హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు అయితే చాలా మంచి అప్డేట్ అనమాట. చాలామంది అడుగుతున్నారు కదండి ప్రైస్ ఎంత అని చెప్పేసి. మనకి నిన్న ఒక వీడియో అయితే వచ్చిందనమాట యూట్యూబ్లో, మహేష్ మ్యాగ్నస్ సార్ది. ఆయన ఏం చెప్పారంటే లాస్ట్లో చెప్పారనమాట, ఆ వీడియో ఎండింగ్లో చెప్పారు ప్రైస్ ఎంత ఉంటుందో అని చెప్పేసి. కాబట్టి ఎంతో చెప్పారనేది ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. కాబట్టి అందరికి కూడా డౌట్లు క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క 4 మిలియన్ సెలబ్రేషన్స్ ఈవెంట్ ఉంది కదా, దీనికి సంబంధించి స్పిన్స్లో చాలామందికి కొన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటికి సంబంధించి ఆన్సర్స్ అనేవి ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ఇలాంటి అప్డేట్స్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి కోడ్ని యూజ్ చేస్తే మీకు 1000 టోకెన్స్ అనేవి ఫ్రీగా యాడ్ అవుతాయి అన్నమాట. కాబట్టి వెంటనే రిజిస్ట్రేషన్ అనేది చేసుకొని మైనింగ్ చేసుకోండి, సెక్యూరిటీ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అంతేకాకుండా ఈ ఈవెంట్లో కూడా మీరు పార్టిసిపేట్ చేసినట్లయితే మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఇదైతే ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. ఫ్రీగా వచ్చే ఇలాంటి ఆపర్చునిటీస్ అనేవి అసలు కూడా మిస్ అవ్వద్దు అనమాట మనం. ఇంకా మహేష్ మ్యాగ్నస్ సార్ చెప్పినటువంటి కొన్ని విషయాల గురించి కూడా మనమైతే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతేకాకుండా ఈ స్పిన్స్కి సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కాబట్టి వాటి గురించి కూడా మాట్లాడుకుందామండి. కాబట్టి ఇదైతే స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో అనేది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్స్లో అడగండి. నేను ఖచ్చితంగా మీ యొక్క డౌట్స్కి ఆన్సర్ అనేది వీడియోస్లో ఎక్కడో దగ్గర అయితే మీకు ఆన్సర్ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి డౌట్స్ అయితే అడగండి. ఇంకా ఇక్కడ స్క్రీన్లో చూసుకున్నట్లయితే మనకి ఇదైతే నా అకౌంట్ అనమాట. ఇది ఓపెన్ చేసి మీకు స్పిన్స్ ఎలా చేయాలో చూసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్గా మీరు థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మధ్యలో యాడ్స్ అయితే వస్తున్నాయి, ఒక్కోసారి వస్తాయి కదా ఇంటర్లింక్లో. కాబట్టి ఇలాగైతే యాడ్స్ వచ్చినప్పుడు మనం యాడ్స్ చూసేసి ఇంటూ మీద క్లిక్ చేసి బ్యాక్ అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. ఇట్లా బ్యాక్ వచ్చిన తర్వాత అయితే కింద 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి కదండి. మైనింగ్ అనేది కూడా రెగ్యులర్గా అయితే చేసుకుంటూ ఉండాలి, ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించండి. ఇట్లాగైతే 3వ ఆప్షన్లోకి అయితే రావాల్సి అయితే ఉంటుందన్నమాట. మనం ఇక్కడ స్క్రీన్లో చూపిస్తున్నట్టు ఇలాగైతే కనిపిస్తుందండి ఇంటర్ఫేసు. ఆ తర్వాత ఇక్కడ స్పిన్ నౌ మీద క్లిక్ చేసి ఈ విధంగా అయితే మనకి ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ నాకు ఎన్నెన్ని స్పిన్స్ ఉన్నాయని చూసుకున్నట్లయితే 7+ స్పిన్స్ అయితే ఉన్నాయి. నేను ఫాస్ట్గా చేసేసి చూపిస్తాను, దీనికి సంబంధించి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఇలాగైతే మనం స్పిన్ మీద క్లిక్ చేసి ఒక్కొక్క లెటర్ని కలెక్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. నాకు ఎన్ని కలెక్ట్ అయ్యాయి, ఎన్ని అవ్వలేదు అనేది చూపిస్తాను. కాబట్టి అందరూ కూడా ఇలాగే స్పిన్స్ అనేవి చేసుకోవాలండి. మీకు స్పిన్స్ రావడానికి ఏమేమి చేయాలి వర్క్స్ అనేవి నేనైతే చెప్తాను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో అనేది ఎవరికైతే తెలియని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. తెలిసిన వాళ్ళు స్కిప్ చేసి ఎక్కడి నుంచి వెళ్ళిపోండి. ఈ వీడియో మీకోసం కాదు, ఎవరికైతే తెలియదో ఈ విషయాలు వాళ్ళ కోసమే నేను చేస్తున్నాను, మీకోసం అయితే కాదు. మీరు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇదైతే గమనించండి. కాబట్టి ఈ విధంగా మనకి ఇక్కడ స్పిన్స్ అనేది చేసుకుంటూ ఉండాలి. ఒక్కొక్క లెటర్ అయితే వస్తుంది. మీకు ఎక్కువగా ఏ లెటర్ వస్తుంది అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. నాకు ప్రతిసారి కూడా IN ఇట్లాగైతే వస్తున్నాయండి సేమ్. మీకు రిపీట్గా ఎక్కువగా వచ్చే నెంబర్స్ ఏంటి అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇక్కడ చూసుకుంటే నాకు ఎన్నెన్ని లెటర్స్ ఎన్నిసార్లు వచ్చాయనేది ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇలాగైతే వస్తూ ఉంటాయి అన్నమాట, ఏ లెటర్ ఎన్నిసార్లు వచ్చిందనేది. ఇక్కడ కిందకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్ని వర్డ్ అనేది కలిసింది, వర్డ్స్ ఇక్కడ ఉంటాయి కదా. ఇంటర్లింక్ ల్యాబ్స్ ITLX అని చెప్పేసి, ఇంటర్లింక్ ల్యాబ్స్, ఇంకా ఇంటర్లింక్ ఇంటర్ ఇట్లాగైతే ఉంటుంది కదా. ఇట్లాగా మనకైతే కొంచెం బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట. అన్నీ కూడా ఫిల్ అవ్వలేదండి. ఈ లెటర్స్ అన్నీ కూడా November 23 లోపల కంప్లీట్ అయితే, ఒకవేళ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అండి, అయితే ఒకవేళ మనకి USDT అనేది వస్తుందన్నమాట. అది మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి ఏంటనేది కూడా నేనైతే తర్వాత వీడియో అనేది చేస్తాను. ఇక్కడ చూసుకుంటే INTL అనేది కంప్లీట్ అయిందనమాట. ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే నాకు ఒక స్పిన్ అనేది ఫ్రీగా అయితే వస్తుంది. నేను క్లెయిమ్ చేసుకున్నానండి, మీకు కూడా కలిసి ఉండొచ్చు, ఒకసారి చెక్ చేసుకోండి.
కాబట్టి ఈ విధంగా అయితే మనం ప్రతి వర్డ్ని కలెక్ట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితేనే మనం అక్కడ క్లెయిమ్ చేసుకుంటేనే మనకైతే యాడ్ అవుతాయి అన్నమాట యూఎస్డిటీ. ఇది నిజమేనా అని అయితే అడుగుతున్నారు చాలామంది. నిజమేనండి, ఖచ్చితంగా మనకి అమౌంట్ అనేది వస్తుంది అనమాట యూఎస్డిటీ. టోకెన్స్ వస్తాయని అడుగుతున్నారు. టోకెన్స్ కాదు, అమౌంటే వస్తాయండి. కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఎలా స్పిన్స్ ఎక్కువ చేసుకోవాలో, ఎక్కువ స్పిన్స్ మనం ఎలా రప్పించుకోవాలనేది నేనైతే చెప్తాను. ఈ స్పిన్ ఆప్షన్లోకి ఎలా వెళ్ళాలనేది చాలామందికి అయితే డౌట్గా ఉంది. కాబట్టి కింద 3 ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 4M ఈవెంట్ అని ఉంటుంది ఫస్ట్ ఆప్షన్. అదైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఓపెన్ అని వస్తుంది బ్లూ కలర్లో. ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ వస్తుందండి. అందరికీ సేమే ఉంటుంది. ఇక్కడ స్పిన్ నౌ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకి స్పిన్స్ అనేవి ఇలా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇలా కనిపించినప్పుడు మనం అయితే స్పిన్ మీద క్లిక్ చేసి ఇలాగా స్పిన్ చేయొచ్చు. అప్పుడు ఏదో ఒక లెటర్ అనేది మనకి రావడం అయితే జరుగుతుంది. ఇలాగా లెటర్స్ అన్నీ కూడా వచ్చిన తర్వాత అయితే మనకు ఒక వర్డ్గా ఫామ్ అవడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నాకైతే మెయిన్గా రావాల్సినవి కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఈ రావట్లేదు, కే రావట్లేదు, బి రావట్లేదు, ఎక్స్ రావట్లేదు. ఈ 4 లెటర్స్ కూడా నాకైతే ఇంకా రాలేదండి. ఇవి వచ్చినట్లయితే నాకు కొన్ని వర్డ్స్ అయితే ఫిల్ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఎలా స్పిన్ చేసుకోవాలనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు స్పిన్స్ని ఎలా రప్పించుకోవాలో చూసుకుంటే మనకి ఇక్కడ గ్రీన్ కలర్లో ప్లస్ సింబల్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఫేస్బుక్లో పోస్ట్ షేర్ చేయండి అని ఉంటుంది. ఫేస్బుక్లో మనం అయితే షేర్ బటన్ క్లిక్ చేయగానే రీడైరెక్ట్ అవుతుంది అనమాట మన అకౌంట్లోకి. అక్కడ పోస్ట్ చేస్తే ఒక స్పిన్ అనేది మీకు ఫ్రీగా వస్తుంది అనమాట. నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేయండి అని అయితే చెప్తున్నారు. ఇక్కడ ట్విట్టర్ అకౌంట్ రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఇలా చూసుకోవచ్చు. ఇది నా అకౌంట్ అండి. ఇట్లాగైతే మనకి డైరెక్ట్గా పోస్ట్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఒక స్పిన్ అనేది ఫ్రీగా వస్తుంది. ఇలా మీరు కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంటర్లింక్కి సంబంధించి అఫీషియల్ ఎగ్జామ్ అకౌంట్ అనమాట. దానికి మీరు ఫాలో చేసి లైక్ షేర్ చేయాలని అయితే చెప్తున్నారు. ఇక్కడ మనం వెళ్ళి ఫాలో కొట్టేద్దాం, లైక్ అండ్ షేర్ కూడా చేసేద్దామండి. ఇలా చేస్తే మనకి ఒక స్పిన్ అనేది యాడ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఫాలో అయ్యి మీరు స్పిన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 3 చెప్పాను కదా, ఈ 3 చేస్తే 3 స్పిన్లు వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎంటర్ రిఫర్ కోడ్ ఉంది కదా, ఈ రిఫర్ కోడ్ దగ్గర ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నా రిఫర్ కోడ్ని అయితే ఎంటర్ చేయండి. మీకు ఒక స్పిన్ అనేది వస్తుంది. మీకు ఒక స్పిన్, నాకు ఒక స్పిన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్వైట్ ఫ్రెండ్. మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసినట్లయితే, అంటే మీ రిఫర్ కోడ్ ద్వారా ఇన్వైట్ చేస్తే మీకు వాళ్ళ మీద ఒక్కొక్క రిఫర్ మీద ఒక్కొక్క స్పిన్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి ఇవన్నీ కూడా అయితే క్లియర్గా చేసుకోవచ్చండి. అందరూ కూడా ఇలాగ ఎక్కువ స్పిన్స్ చేసుకొని మనం ఈ లెటర్స్ అన్నీ కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఫేస్బుక్లో, ట్విట్టర్లో ఇంకా ఫాలో ఇవన్నీ కూడా చేశాను కాబట్టి నాకు 3 స్పిన్స్ వచ్చాయి. కాబట్టి ఈ విధంగా అయితే నేను స్పిన్స్ మళ్ళీ చేస్తున్నానండి. ఇలాగ మీకు టైం ఉన్నప్పుడల్లా కూడా ఇలా చేసి మీరు సింపుల్గా స్పిన్స్ చేసుకోవచ్చు. నవంబర్ 23 వరకు కూడా మనకి అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దండి. నా రిఫర్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఒక స్పిన్, నాకు ఒక స్పిన్ అనేది వస్తుంది. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా చేసుకుంటే మనకి ఈ యొక్క 23 కంప్లీట్ అయ్యే లోపల ఏదో ఒకటి అయితే కంప్లీట్ అవుతుంది అనమాట పదం అనేది. దానికి సంబంధించి యూఎస్డిటీ అనేది మనకైతే వస్తాయి అన్నమాట. కాబట్టి ఇదైతే గమనించండి, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇప్పుడు మహేష్ మ్యాగ్నస్ సార్ చెప్పినటువంటి ప్రైజ్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్రైజ్ ఎంత చెప్పారంటే సార్, అందరికీ కూడా ఇది ఒక థ్రిల్లింగ్గానే ఉండొచ్చు. చాలామంది కూడా ఎక్స్పెక్ట్ చేశారండి. అదేం చెప్పారంటే సార్ $1తో లిస్ట్ అవుతుందని అయితే చెప్పారు. అంటే $1 అంటే తెలుసు కదండి, ఐఎన్ఆర్లో 95 రూపీస్ అలాగైతే ఉంది. కాబట్టి 95 రూపీస్ వరకు కూడా ఉండొచ్చు అని అయితే చెప్పారు. కాబట్టి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి అయితే షేర్ చేయండి, వాళ్ళకి కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఇలాగే ఉంచుకోవాలా లేదా అనేది మనకి లిస్టింగ్ అయిన తర్వాతే తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇంత మనం కరెక్ట్గా ఎక్స్పెక్ట్ కూడా చేయలేమండి, ఎవరికి తెలియదు కాబట్టి. కానీ మహేష్ మ్యాగ్నస్ సార్ చెప్తున్నారు కాబట్టి కొంచెం మనం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ లోపల మీరు వెంటనే జాయిన్ అయ్యి ఈ మైనింగ్స్ ఇవన్నీ కూడా చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ టోకెన్స్ అనేవి వస్తాయి. లిస్టింగ్ అయిన వెంటనే మీకు వెరిఫై చేసిన తర్వాత, స్టేకింగ్లో ఉంచుకున్న తర్వాత అయితే
మీకు తీసుకోవచ్చు కొన్ని ఇవన్నీ కాయిన్స్ అన్నీ కూడా. కాబట్టి మీరైతే గమనించండి. ఎక్కువ మైనింగ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. పర్ డే వచ్చేసి 6 టైమ్స్ మనం మైనింగ్ చేసుకుంటాం కాబట్టి 6 సార్లు అందరికీ కుదరకపోవచ్చు. ఎందుకంటే నైట్ 1:30కి వస్తుంది అనమాట ఒక సెషను. ఆ టైంలో ఎవరు కూడా మెలకువతో ఉండరు కాబట్టి మనకి కుదరదు. కాబట్టి మిగతా ఒక 5 సెషన్స్ అయినా కంప్లీట్ అవ్వడానికి అయితే ట్రై చేద్దామండి. కాబట్టి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫుల్ వీడియో లింక్. ఆ వీడియో చూసి అయితే జాయిన్ అవ్వండి. ఇంకా అంతేకాకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.